హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీపీఎస్సీ క్యాలెండర్ రావడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఏపీపీఎస్సీ చైర్మన్కి వినతి చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ కోసమై లేట్ అవుతూ ఉంది, అది కూడా క్లియర్ అయింది. అది కాకుండా మన ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ప్రతి సంవత్సరం మేము క్యాలెండర్ ఇస్తాము అని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు. అందువల్ల ఇప్పుడు అన్ని ప్రక్రియలు కూడా అయిపోయినాయి కాబట్టి, మరి గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 year క్లియర్ కూడా అయిపోయింది కాబట్టి, త్వరలో జనవరి కూడా వస్తూ ఉంది కాబట్టి, మరి ఏపీపీఎస్సీ తనకి క్యాలెండర్ రిలీజ్ చేయాలనేసి ఎమ్మెల్సీ గారు ఏపీపీఎస్సీ చైర్మన్ అడగడం జరిగిందనమాట. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే కదలికైతే స్టార్ట్ కావడం జరిగింది. ఇక మరి మనం చేయాల్సిన పని ఏమంటే ఇక మీదట ఒకవేళ క్యాలెండర్ ఇచ్చిన అనుకోండి ఇంకా టైం ఎక్కువ దొరకదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూడండి డిఎస్సి చూసాం. సో డిఎస్సికి 45 days ఇచ్చారు. ఇప్పుడు ఏబీఓ, ఎఫ్బీఓ, ఎఫ్ఎస్ఓ ఇది కూడా అంతే 45 days మాత్రం ఇవ్వడం జరిగింది. ఇక మీద ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా అట్లే ఉంటాయి కాబట్టి, ఎందుకంటే గత గవర్నమెంట్లో అట్లే వచ్చింది. మరి ఆ తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మేము వచ్చినప్పుడు మేము 90 days అది ఇస్తాము చెప్పడం జరిగింది ఆ రోజు. కానీ ఈలో 90 days అది ఇవ్వడం లేదు. అంటే మొత్తానికైతే మనం ఫిక్స్ అయిపోలా. ఏపీపీఎస్సీ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా 45 days అని ఫిక్స్ అయిపోండి. కాబట్టి అది ఒకవేళ క్యాలెండర్ ఇచ్చారనుకోండి పలానప్పుడు అంటే అది హ్యాపీనే ఇంకా. సో కాబట్టి గవర్నమెంట్ ముందుగానే సిద్ధం చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఏం చెప్పారంటే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి ఎమ్మెల్సీ చిరంజీవి గారు కోరడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణపై క్లారిటీ రావడం, సో ఎస్సీ వర్గీకరణ మీద క్లారిటీ రావడం జరిగింది ఇప్పుడు. అందువల్లనే మనకి డిఎస్సి ప్రక్రియ కూడా చాలా లేట్ అయ్యింది. తర్వాత ఇప్పుడు ఏబీఓ, ఎఫ్బీఓ కూడా వచ్చేసింది, ఎఫ్ఎస్ కూడా వచ్చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా కూడా ఉంది కాబట్టి వెంటనే నియామకాలు చేపట్టాలని ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ గారికి ఎమ్మెల్సీ చిరంజీవి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే తెలుసు మనకందరూ కూడా ఎమ్మెల్సీ చిరంజీవి గారు టీడీపీ తరఫున ఎమ్మెల్సీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం ప్రక్రియ అయితే స్టార్ట్ అయ్యింది అని ఈ యొక్క సంకేతాలు అయితే మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమంటే ఇక మీదట ఏ సిలబస్ ఏముంటుంది కాకుండా కామన్ సిలబస్ మనకు ఉంటుంది. కంపల్సరీగా జనరల్ స్టడీస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం మనం ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా మనకు మినిమం 1 year నుంచి అడుగుతున్నారు కాబట్టి కరెంట్ అఫైర్స్ అప్పుడప్పుడు నేర్చుకుంటూ రావు కాబట్టి ఇప్పటి నుంచే మేజర్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ పార్ట్ని మీరు బాగా డైలీ పేపర్ చూస్తానండి. మినిమం 1 hour 2 hours దాన్ని కేటాయించండి. మరి జనరల్ స్టడీస్ మీకు ఎక్కడ మనకి ఇబ్బంది అనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేసుకొని ముందుకెళ్తే మాత్రం, అంటే వచ్చిన తర్వాత అయ్యో వచ్చేసిందే నేను చదవలేకపోయినానే అనుకోకుండా ఇప్పటి నుంచే మనం చదవడం స్టార్ట్ చేస్తే మాత్రం ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి ఏటా మనం చూస్తూ ఉన్నాం జాబ్ క్యాలెండర్ అనేటువంటి యూపీఎస్సీ, ఎస్ఎస్సి, ఐబీపీఎస్ లాగా ఏపీపీఎస్సీ కూడా వస్తే ఎంతోమంది వచ్చారు ముఖ్యమంత్రులు. గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి, కొత్తలు వస్తూ ఉన్నారు, వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నారు. గత ఎప్పటి నుంచో నాకు గుర్తు వచ్చిన చూస్తూనే ఉన్నా. అప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంది, మారే రకం కనపడలే. అట్లీస్ట్ ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ అయినా సరే ఈ యొక్క ప్రక్రియ మాత్రం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా ఈ యొక్క ప్రక్రియతోనే ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి మరి స్టార్ట్ చేసి మనకు కావాలా. మరి అక్కడ స్టార్ట్ చేసేది ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అనేసి అందరం భావిస్తాం. మరి మనకు ఉత్తమ్స్ అకాడమీ నందు మీకు కరెంట్ అఫైర్స్ అనేది స్పెషల్ కోర్సుగా లాంచ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మీరు ప్రిపేర్ అవుతున్నా, డిస్ట్రిక్ట్ కోర్టు ప్రిపేర్ అవుతున్నా, మన యొక్క ఉత్తమ్స్ అకాడమీలో స్పెషల్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యొక్క లింక్ ఉంది, చూడండి. అక్కడ ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యేటటువంటి ఆల్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్కి అయితేనేమి, రైల్వే ఎగ్జామ్స్కి అయితేనేమి, ఏపీసీసీకి అయితేనేమి అన్ని రకాల పోటీ పరీక్షలు ఉపయోగపడేటటువంటి కరెంట్ అఫైర్స్ స్పెషలైజ్గా తయారు చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మనకి కోర్సు నందు మీరు ఈ యొక్క మీకు ఇష్టమైన కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కు మీరు కాల్ చేయొచ్చు. సో అందరికీ కాల్ ది వెరీ బెస్ట్. మరి ఇప్పటి నుంచే ప్రణాళిక మనందరం కూడా సిద్ధం చేసుకుంటాం. థ్యాంక్ యూ.